వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు బయలుదేరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న అంబటి నివాసాన్ని జగన్మోహన్ రెడ్డి పరిశీలించున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కేడర్ గుంటూరుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి గుంటూరు పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా తరలి వస్తున్నారు. మరొక పక్క పోలీసులు ఎలాంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు? రవికృష్ణ. ఉన్నారు. ఏదైతే అంబటి రాంబాబు నివాసం మీద దాడి జరగటం, అదేవిధంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి ఇంటి మీద అలాగే ఆఫీస్ మీద కూడా దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు పరామర్శకు అయితే వస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేనైతే అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే భారీగా మోహరించారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు. ఏదైతే మంగళగిరి వరకు వచ్చినట్టు కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడి నుంచి ఏటుకూరు రావడం జరుగుతుంది. ఏటుకూరు హైవే దాకా వస్తారు. అక్కడి నుంచి గుంటూరులోకి ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఆయన ఇంటి దగ్గర సిచ్యువేషన్, అంబటి రాంబాబు నివాసం వద్ద సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నాయకులు వచ్చేసారు. అదేవిధంగా కూడా ఇక్కడికి కార్యకర్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నాయకుల్ని కార్యకర్తలని అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మరీ ఎక్కువగా క్రౌడ్ వచ్చినట్టయితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అన్ని చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు నివాసం ఉందో ఆ నివాసం ముందు మాత్రం బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా వందల మంది పోలీసులు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. మరొక గంటలో అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ అంబటి రాంబాబు నివాసం మీద దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా కూడా అక్కడ జరిగినటువంటి విధ్వంసం మొత్తాన్ని కూడా ఆయన చూసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. దీనికి తోడు ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన అంబటి నివాసానికి రావటం, అక్కడ జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో దాన్ని చూడటమే కాకుండా కూడా ఆయన ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళకి భరోసా కల్పించే విధంగా కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా ఆయన భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాను అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేందుకు ఆయన ఈ పర్యటనకి వస్తున్నారు. అదేవిధంగా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక భరోసా కల్పించే విధంగా కూడా ఇక్కడ ఆయన అయితే మాత్రం తన పర్యటన ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే ఇక్కడికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో ఆ వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల్ని కొంతమందిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో ఒకసారిగా కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, అదేవిధంగా కూడా ఆయన కలిసేందుకు అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మనకి విజువల్స్లో చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా కూడా ఇక్కడ అంబటి నివాసం వద్ద మోహరించినటువంటి పరిస్థితి. అక్కడ ఎదురైతే మాత్రం కార్యకర్తలు నాయకులు లోపలికి వచ్చేందుకు అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళనైతే పోలీసులు అయితే నివారిస్తున్న పరిస్థితి. అంటే ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గనక వచ్చినట్టయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే కొంత ఉధృతంగా ఉంది. ఎక్కడికక్కడ మొత్తం 5 పాయింట్లను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బార్కెట్స్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సిటీలో వివిధ ప్రాంతాల్లో వివిధ కూడల్లో కూడా బార్కెట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకునే సమయానికి మాత్రం మరింతగా భారీగా కూడా ఇక్కడికి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని వచ్చే సాధ్యమైనంత మటుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్మోహన్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ని సక్సెస్ఫుల్గా కూడా చేయడానికి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా, శాంతి భద్రతల సమస్య కాకుండా చేయడానికి అయితే పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ అయితే అమల్లో ఉంది. ఈ పోలీస్ 30 యాక్ట్ ప్రకారం అయితే యాక్చువల్గా అయితే సభలు సమావేశాలు
సమావేశాలు నిర్వహించకూడదు, అదేవిధంగా కూడా మూకుమ్మడిగా కూడా ప్రజలైతే ఉండనున్నటువంటి పరిస్థితి. పోలీస్ 30 యాక్ట్ ఉన్నట్లుగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ టూర్ అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఎక్కడికక్కడ వచ్చేటువంటి వారిని ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉంటారో వీళ్ళందరికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా ఎక్కడికక్కడ ప్రివెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఒక్కసారిగా కూడా వచ్చినట్లయితే ఇప్పటికే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి గుంటూరు జిల్లా వచ్చినటువంటి సందర్భంలో 2 సార్లు కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే మిర్చి యార్డు ఉందో మిర్చి యార్డుకి ఒకసారి మిర్చి రైతులను పరామర్శించేందుకు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు పెద్దగా చాలా ఎక్కువగా క్రౌడ్ వచ్చినటువంటి నేపథ్యంలో కొంత తొక్కిసలాట జరిగి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సత్తనపల్లికి సంబంధించి సత్తనపల్లిలో ఒక కార్యకర్త మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ పరామర్శకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కార్యకర్తలు నాయకులు తరలి వచ్చిన సందర్భంలో 2 మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కూడా ఇక ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరగకుండా ఉండేందుకు అయితే మాత్రం ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా కూడా ఏర్పాట్లనే చేశారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడటానికి అంబటి రాంబాబు సోదరుడు అంబటి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా కూడా ఇప్పుడు జగన్ వస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంట? మీకు తెలిసినటువంటి విషయమే, ఇటీవల అంబటి రాంబాబు గారి గృహం మీద తీవ్రమైన దాడి చేసి వారి మీదే కేసులు బనాయించి జైల్లో పెట్టి ఆ రోజు జరిగినటువంటి ప్రభుత్వ ప్రేరేపిత కుట్రతో జరిగినటువంటి కార్యక్రమం, పోలీస్ ఎస్కార్ట్తో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి ఎట్టి చర్యలు తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే మచ్చగా మారింది కనుక దీన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని, ఆ కుటుంబాన్ని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ వేలాదిగా గుంటూరు పట్టణానికి ఇప్పుడే చేరున్నారు. మరొక అరగంటలో జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారి నివాసానికి వచ్చే అవకాశం. అంటే ఎవరైతే అంబటి రాంబాబు సోదరులు అయినటువంటి అంబటి మురళీకృష్ణ ఉన్నారో ఆయన అయితే చెప్తుంది ఒకటే, ఇక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే విధ్వంసం ఉందో దాన్ని పరిశీలించడానికి, అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు నేతలకి ఆయన ఒక భరోసా కలిగించడానికి వస్తున్నారని తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.